ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. దేవుని యొక్క సందేశాన్ని విందాం. జయ జీవితాన్ని గడపటం అనే దాని గురించి బైబిల్లో నుండి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియ సహోదరి సహోదరులారా, జూలీకి వివాహం జరిగి 1 సంవత్సరమైన తర్వాత తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తద్వారా ఆమె మాట్లాడే శక్తిని, నడిచే శక్తిని కోల్పోయింది. ఆమె భర్త మార్కుకు విరామాన్ని కలుగు చేయడానికే ఆమె తల్లిదండ్రులు ఆమె సంరక్షణ భారాన్ని తామే భరిస్తామని చెప్పారు. కానీ అతడందుకు అంగీకరించలేదు. 25 సంవత్సరాలుగా అతడు ఆమెను ప్రేమిస్తూ ఆమె బాగోగులు చూసుకుంటూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, జీవితంలో లభించే సంతోషాన్ని మార్కు తన బుద్ధిహీనతతో పోగొట్టుకుంటున్నాడు అని పలువురు ప్రజలు అతన్ని చూసి పరితాపడవచ్చు. అయితే వారి జాలి అతనికి అవసరం లేదు. ఎందుకంటే అతడికి క్రీస్తునందు బలమైన విశ్వాసం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడు కనుక క్రైస్తవులుగా మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నాము. ఆయన పట్ల విధేయత కలిగి ఉండటమే మనకు అత్యధికమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆయనతో మనకున్న ప్రేమ సంబంధాన్ని బట్టి ఆ విధేయత భరించరాని భారంగా అనిపించదు, కానీ అది సంతోషాన్ని ఉత్పత్తి చేస్తుంది. నీవు ఇన్నిటిని వదులుకోవలసిన అటువంటి సమయము నీకు ఒకవేళ వదులుకోవలసిన వచ్చినా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావని అవిశ్వాసులు ఒక్కొక్కసారి ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఇవ్వటం సులభమే. మనము దేవుని మూలముగా పుట్టిన వారము గనుక జీవితాన్ని నిత్యత్వపు దృక్పథంతో చూడగలం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు ఇవన్నీ కూడా ఇవ్వనై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచములు లభించే ఇతరమైన వాటి కంటే ఉత్తమమైన దాన్ని, నమ్మకాన్ని, ఆయనను విశ్వసించి ఆయనకు విధేయులగి దేవుని యొక్క విశ్వాసములు మనము విశ్వసించినట్లయితే ఆయనకు విధేయులైన వారికి దేవుడిస్తాడు. ఆయన మనను విజేతలుగా చేస్తాడు. మనం ఆయన ప్రేమించి గ్రహించి విశ్వాసంతో నడుస్తున్నాము కనుక అన్ని పరిస్థితుల్లో జయ జీవితాన్ని గడపగలం. ప్రియా సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఆయన మనలను మొదటగా ప్రేమించాడు కనుక మనము ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. అలాగనే భార్యాభర్తల యొక్క బంధాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు వివాహం అనేది శారీరకమైన బంధం మాత్రమే కాదు, కానీ అది ఆధ్యాత్మికమైన బంధముగా ఉంది అని మనం విశ్వసించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఏక శరీరములుగా ఉన్న మీరు ఒక్క శరీరముగా అమర్చబడి ఉన్నారని, వివాహములో జతపరచబడి ఉన్నారని, ఒకరి కష్టం వస్తే ఒకరు పంచుకుని, ఒకరికి ఆపద వస్తే ఒకరు అది భరిస్తూ, ఒకరి కష్టాన్ని ఒకరి ఆపదని భరిస్తూ సంసార జీవితంలో కలిసి జీవించటమే ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వేరే వేరే శరీరాలు కాకుండా ఏక శరీరం అయి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఏ విధంగా ఏకమై ఉన్నారు, భార్యాభర్తలు కూడా కష్టములో, సుఖములో, సంతోషములో, ఆనందములో ఏకమై ఉన్నారు అనే విషయాన్ని
యేసుక్రీస్తు వారిని నిజంగా అంగీకరించిన వారికి మాత్రమే, క్రీస్తు ప్రేమ తెలుసుకున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అందుకనే మార్కు తన భార్య అయిన జూలీకి కష్టములో ఆమె మాట్లాడకపోయినా, నడవలేకపోయినా ఆమెకు తోడుగా నిలబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను తను కలిగి ఉన్నాడు. ప్రజలకు అది ఏలకలం అనిపించినా, ప్రజలు అతన్ని అమాయకుడిగా ఏంటి ఇలా చేస్తున్నాడని ఒకవేళ అనిపించినా, అది దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా నిన్ను వలె నీ పొరుగువారిని, నీ కుటుంబ సభ్యులను, నీ భార్యను, నీ పిల్లలను ప్రేమించే వారిగా ఉన్నట్లయితే దేవుని ప్రేమ నీలో నుండి వెడలి వెళుతుంది. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ప్రేమించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన మాట, విలువైన మాట చెబుదాం. మన దేవునికి లొంగినప్పుడు లొంగుబాటే విజయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.